వెల్కమ్ టు అరుదైన కథలు. హాయ్ పిల్లలు, ఈవేళ బుజ్జి జింక అందరి నిద్ర ఎలా పాడు చేస్తుందో కథ విందామా? అనగనగా ఒక అడవి ఉండేది. ఆ అడవి చాలా అందంగా ఉండేది. అడవి చుట్టూరా చిన్న కోనేరు చుట్టూ రకరకాల జంతువులు ఉండేవి. అదే అడవిలో బుజ్జి జింక ఉండేది. దానికి విపరీతమైన అనుమానం. ఆ బుజ్జి జింక పగలు చాలా హుషారుగా తిరిగేది. రాత్రి అయ్యేసరికి మాత్రం ఆ బుజ్జి జింకకి నిద్ర పట్టక రాత్రంతా మిగతా జంతువుల్ని నిద్రపోయిన వాటిని లేపి మరీ విసిగిచ్చేది. బుజ్జి జింక చెరువులో ఉన్న చేపల దగ్గరికి వెళ్లి, చేపా బ్రో ఏంటి చెప్పు జింక. నాకు డౌట్ ఉంది, కొంచెం క్లియర్ చేస్తావా? అది కాదు బ్రో, నువ్వు కళ్ళు తెరిచి నిద్రపోతావా, కళ్ళు మూసుకుని నిద్రపోతావా? నువ్వు ఇంకొక నిమిషం ఎక్కడున్నావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. జింక అక్కడి నుంచి ఓ చెట్టు దగ్గరికి వెళ్ళింది. ఆ చెట్టు మీద ఉన్న పక్షిని నిద్ర లేపుతూ, పక్షిమామా మళ్ళీ ఇవాళ ఏం డౌట్ వచ్చింది? నిద్ర లేపుతున్నావు? నువ్వు నిద్రపోతున్నప్పుడు చెట్టు మీద నుంచి కింద పడిపోవా? ఇదేం ప్రశ్న జింక, రేపు మాట్లాడుకుందాంలే, వెళ్ళి పడుకో. ఇలా విచిత్రమైన ప్రశ్నలతో అడవిలో ఉన్న జంతువులన్నింటికి నిద్ర లేకుండా చేస్తూ విసిగించేది బుజ్జి జింక. దాంతో ఆ బుజ్జి జింకకి నిద్ర లేక తెల్లారి స్కూల్లో కునుకుబాట్లు పడుతూ ఉండేది. దాంతో తాబేలు మాస్టారు, బుజ్జి జింక ఏంటి కునుకుబాట్లు పడుతున్నావు క్లాసులోను? లేచి నిలబడి బెంచెక్కి. దాంతో బుజ్జి జింక బెంచి ఎక్కి నిలబడి మరీ కునుకుబాట్లు తీస్తూ ఉంది. ఏంటి నిలబడి కూడా కునుకుబాట్లు పడుతున్నావు? రేపు మీ అమ్మని తీసుకుని రా స్కూల్కి. తాబేలు మాస్టర్ చెప్పింది విని తల్లి జింక ఆలోచనలో పడింది. తన కొడుకుని ఎలాగైనా దారిలోకి తీసుకురావాలని నిర్ణయించుకుంది. ఆ సాయంత్రం తన కొడుకుని దగ్గరకు తీసుకుని, రాత్రి చక్కగా నిద్రపోయి ఉంటే స్కూల్లో ఆవలింతలు వచ్చేవి కాదు కదా, మీ మాస్టర్ కూడా తిట్టేవారు కాదు. ఈరోజు త్వరగా నిద్రపోయే. జింక తల్లి తన బిడ్డను బుజ్జగించి మందలిస్తూ మంచి బుద్ధులు చెప్పింది. చూడు కన్నయ్య, ఆకాశంలో నక్షత్రాల్ని లెక్కపెట్టు, మంచిగా నిద్రపడుతుంది. అలాగే అమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. 1 2 3 4 5 అంటూ నిద్రలోకి జారుకున్నాడు. అప్పటి నుంచి జింకలన్నీ రాత్రిపూట ఆకాశంలో నక్షత్రాల్ని చూస్తూ నిద్రపోతాయి. అందుకే జింకల ఒంటి మీద కూడా నక్షత్రాల్లాగా గుర్తులుంటాయి. ఇలాంటి ఎన్నో అరుదైన అద్భుతమైన కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అరుదైన కథలు ఛానల్. అలాగే మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు.